హాయ్ ఫ్రెండ్స్, ఐ ఎమ్ ఈశ్వర్. ఇది రెడ్మీ నోట్ 5 ఫ్రెండ్స్. ఇది మోడల్. ఇది ఏంటంటే వైబ్రేషన్ వస్తుంది కానీ అవుట్పుట్లో మనకి అదే మన డిస్ప్లే ఇది మాత్రం డిస్ప్లే రావట్లేదు, లైటింగ్ కూడా రావట్లేదు, అసలు ఏమీ రావట్లేదు. వైబ్రేషన్ వస్తుంది మాత్రం కాల్స్ చేస్తున్నాయి. ఒకసారి మనం ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఒకసారి కంప్లైంట్ ఏంటంటే ఒకసారి డిస్ప్లే వేసి చెక్ చేద్దాం. మన డిస్ప్లే వేసి ఒకసారి చెక్ చేద్దాం. మన గ్రాఫిక్ లైన్ కంప్లైంటా లేకపోతే లైటింగ్ కంప్లైంటా ఏంటని తెలుస్తుంది. ఒకసారి వేసి చెక్ చేద్దాం. ఇందులో మనం కంప్లైంట్ చెక్ చేసుకుంటే కొంచెం యూజ్ పర్పస్గా ఉంటుంది, మనం చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం అసలు డిస్ప్లే వస్తుందో రావట్లేదా, అసలు లైటింగ్ కంప్లైంట్ చూద్దాం. వైబ్రేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, అది ఆన్ అయింది. మొబైల్ అయితే ఆన్ అయింది కానీ ఒకసారి బ్యాక్ సైడ్ ఫిల్మ్ ఉంటుంది కదా, మన లైటింగ్ స్టిక్ ఉంటుంది కదా, స్టిక్ ఒకసారి ఓపెన్ చేసి లైటింగ్ మోడ్లో పెట్టి చెక్ చేద్దాం. ఒకసారి అసలు డిస్ప్లే వస్తుందా బ్లాంక్ వస్తుందా ఏంటని తెలుస్తుంది. ఓకే, డిస్ప్లే వస్తుంది. అది డిస్ప్లే వస్తుందంటే ఓకే, మనకి గ్రాఫిక్ లైన్ అయితే ప్రాబ్లం లేదు, ఓన్లీ లైటింగ్ కంప్లైంట్, లైటింగ్ సెక్షనే ప్రాబ్లం. అంటే లెక్కన చూస్తే మొబైల్ అంతా పనిచేస్తుంది కానీ లైటింగ్ రావట్లేదు. ఒకసారి మనం బోర్డు బయటికి తీసి చెక్ చేద్దాం. మనకి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. జిఆర్ వాల్యూ, వోల్టేజ్ ప్లస్ కంటిన్యూటీ చెక్ చేసుకుని ఒకసారి అందులో ఏది పాయింట్ చెక్ చేసి చేద్దాం. ఒకసారి ఇందులో ఏంటంటే లైటింగ్ సెక్షన్ ఏంటంటే 4 లైన్స్ ఉంటాయి. మన డిస్ప్లే నుంచి 4 లైన్స్ వస్తాయి. అలాగే మదర్ బోర్డులో 4 లైన్స్ ఉంటాయి. సెకండ్ లైన్, థర్డ్ లైన్, 5th లైన్, 10th లైన్. ఈ 4 లైన్స్ మనం చెక్ చేసుకుని ఈ 4 లైన్లోని ఏది కంప్లీట్ ఉందో మనం ప్రాబ్లం చెక్ చేసుకుని రెక్టిఫై చేసుకోవచ్చు. ముందు ఇందులో 4 లైన్లో మనం చెక్ చేద్దాం. జిఆర్ వాల్యూ పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. జిఆర్ వాల్యూ చెక్ చేసాం అనుకోండి, మనకి అందులో ఏ కంప్లీట్ వచ్చింది ఏం చేస్తుంది. ఓకే, ఓకే సెకండ్ లైన్ ఓకే, థర్డ్ లైన్ ఓకే, ఫిఫ్త్ లైన్ అయితే జిఆర్ వాల్యూ వస్తుంది కానీ తక్కువ వస్తుంది. ఇప్పుడు 101 వస్తుంది చూసారా, తక్కువ వస్తుంది. మళ్ళీ యాక్చువల్గా అయితే 3 రావాలా, 3 కానీ 3.5 అలా వచ్చినా పర్లేదు కానీ తక్కువ వస్తుంది. ఓకే, అంటే థర్డ్ లైన్లో ఇది ప్రాబ్లం ఉంది. మనం ఫోర్త్ లైన్ కూడా చెక్ చేయాలి, 10th లైన్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, 10th లైన్ ఓకే, 10th లైన్ ఓకే, బాగానే ఉంది. 10th లైన్ కూడా. సెకండ్ లైన్ ఓకే, థర్డ్ లైన్ ఓకే, 5th లైన్ ప్రాబ్లం ఉంది. 100 వస్తుంది చూసారా, మన మల్టీమీటర్లో 100 వస్తుంది చూసారా. అక్కడ 4th అంటే 5th లైన్ ప్రాబ్లం. 5th లైన్ కూడా మన వోల్టేజ్ చెక్ చేద్దాం ఒకసారి. అది కెపాసిటర్ విపిహెచ్ లైన్, అది వస్తుంది అక్కడ 3.2 వోల్టేజ్ వస్తుంది. అది విపిహెచ్ లైన్. డయోడ్ 3.2 వోల్టేజ్ రావాలా, అక్కడ రావట్లేదు. మళ్ళీ సార్ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ విపిహెచ్ లైన్ డయోడ్, అది విపిహెచ్ లైన్కి 3.2 వోల్టేజ్ రావాలా, అక్కడ వస్తుంది. మనం గ్రౌండ్లో బజర్ మోడ్లో పెట్టి చెక్ చేద్దాం కాయిల్ ఒకసారి. ఇది ఓకే, అక్కడ కంటిన్యూటీ రావట్లేదు, ఆ కాయిల్కి అయితే కంటిన్యూటీ రావట్లేదు. ఓకే, దీనికి వస్తుంది. ఓకే, దీనికి వస్తుంది, దీనికి రావట్లేదు, ఈ కాయిల్కి రావట్లేదు. ఇలా వచ్చితే ఆ కాయిల్ డ్యామేజ్ ఉంది. ఆ కాయిల్ మనం చేంజ్ చేసి మార్చి ఒకసారి చెక్ చేసి ఆన్ చేద్దాం ఒకసారి కాయిల్. ఈ విధంగా ఇలా చెక్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఇందులో ఏది పోయింది అని మనకు కొంచెం ఒక ఐడెంటిటీ వస్తుంది. అంతే, మనం వర్క్ చేసుకుని కొంచెం ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఇందులో ఏంటంటే ఒక అంచనాగా మనం వేరే కాయిల్ మార్చాం అనుకోండి, మనం ఒకటి అంటే సపోజ్ ఏది పోయింది మనకు తెలియదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం. అంతే, ఈ విధంగా కొంచెం అంత చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ఈ విధంగా ఓకే, చేంజ్ చేద్దాం. సేమ్ వేరే కాయిల్ వేరే మోడ్లో
ఆటోమేటిక్ ఏమంటే ఒకసారి ఆన్ చేసి చెక్ చేద్దాం ఒకసారి మళ్ళీ కూడా కాయిల్ మార్చాం కాబట్టి ఇప్పుడు ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం ఒకసారి సేమ్ యాజ్ ఇట్ ఇంతకలాగే సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫిఫ్త్ లైన్, 10th లైన్ ఆ 4 లైన్లు చెక్ చేద్దాం. ఫస్ట్ లైన్ ఓకే, వాల్యూ ఓకే. సెకండ్ లైన్ ఓకే, నో ప్రాబ్లం. ఒక 2.9 ఫిఫ్త్ లైన్ ఓకే. ఇందులో మనకు 100 వచ్చింది కదా, ఇప్పుడు చూడండి 298 వస్తుంది చూసారా, ఓకే వాల్యూ ఓకే. అలాగే ఇప్పుడు 10th లైన్ కూడా ఒకసారి చూద్దాం. మామూలుగా అయితే వోల్టేజ్ అయితే వస్తుంది, జిఆర్ వాల్యూ అయితే వస్తుంది. ఇందాక అయితే మనకు రాలేదు కాబట్టి ఇప్పుడు వస్తుంది. ఓకే 10th లైన్ ఓకే, ఆన్లైన్ ఓకే ఓకే పర్ఫెక్ట్. మొత్తం ఆన్లైన్లో వస్తున్నాయి. ఫస్ట్ లైన్ వస్తుంది, 5th లైన్ ఓకే. ఒకసారి బోర్డు పెట్టేసి ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మనకి డిస్ప్లే వస్తుందో రావట్లేదు చెక్ చేద్దాం. లైటింగ్ వస్తుందో రాలేదు ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి మ్యాక్సిమం అయితే వచ్చేయాలి, ఎందుకంటే ఇంత మనకు వోల్టేజ్ రాలేదు. 100 ఫిఫ్త్ లైన్లోని 101 1000 అదే 100 100 కానీ 101 కానీ వచ్చింది ఇంత వోల్టేజ్. అంటే వోల్టేజ్ వాల్యూ డ్రాప్ అయిపోయింది అక్కడ. మామూలు యాక్చువల్గా అయితే జిఆర్ వాల్యూ 298 అదే 300 ఎబో కానీ 250 ఎబో కానీ వస్తే వాళ్ళ వాల్యూ. ఒకసారి పెట్టి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే గ్యారెంటీ ఓకే అయిపోయింది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసుకునే విధంగా చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా అదే పాయింట్ అని తెలిస్తే ఈజీగా ఉంటుంది వర్క్. మనం ఒకటి మనం చేంజ్ చేసుకెళ్ళాం అనుకోండి, ఒకటి కంప్లీట్ వేరే కంప్లీట్ అవుతుంది. యాక్చువల్గా ఇదేం కాదు, ఇంతకుముందు మీరు కూడా అలాగే చేసుకోండి. కొంచెం అలా అప్డేట్ అయిపోతే ఇలా వర్క్ చేసుకోవచ్చు. ఇలా మన ఫస్ట్ ఇలా చెక్ చేసుకుంటే మ్యాక్స్ ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి. మీకు వీడియో నచ్చింది అనుకోండి, కొంచెం లైక్ చేయండి. ఓకే టచ్ కూడా పని చేస్తుందో చెక్ చేద్దాం ఒకసారి. ఓకే వర్క్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ.